ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక బ్రాండ్ గా నిలిచిందని, కేవలం పోలీసు ఉద్యోగాలకు పరిమితి కాకుండా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల్లోనూ విజయ కేతనం ఎగురవేయడం అభినందనీయమని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, జనసేన నాయకులు పంతం సందీప్లు అన్నారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 2 విజేతల విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ విజయోత్సవ సభలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రాజశేఖరం, జనసేన నాయకులు పంతం సందీప్లు హాజరై మాట్లాడారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో, ఉన్నతమైన విలువలతో ఇన్స్టిట్యూట్ తీర్చిదిద్దడంతో అనేక మంది పేద విద్యార్థులకు ఉద్యోగాలు అందించే సంస్థగా ఆవిర్భవించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఫ్యాకల్టీలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకేతర బృందానికి శ్యామ్ కృతజ్ఞతలు తెలిపారు. మందికి ఇక్కడ శిక్షణ ఇస్తూ ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది అన్ని వివిధ స్థాయిల్లో మరి స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా మరి ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరైతే యువత ఉన్నారో యువతకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి విశేషమైన కృషి చేస్తుంది. మేము భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ కూడా మరి ఇస్తామని మాట ఇచ్చాం. దానికి కూడా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ రావడానికి కూడా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతాల్లో ఎక్కువ మరి మన ఈ 2 జిల్లాలకు సంబంధించి మరి ఎక్కువ మీ అందరికీ తెలుసు, ఎక్కువ అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కువ ఉంటది. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మనం రీసెంట్ గా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, గ్రీన్ ఎనర్జీ మరి మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కోవారిటీ ఎనర్జీ స్టార్ట్ చేయడం, ఎక్కువ ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో పాటు నేను కూడా కృషి ఇక్కడ అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన కాకినాడ ఊర్లో ఏదైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉందో, ఇన్స్టిట్యూట్ లో దగ్గర గత 2 సంవత్సరాలుగా 7,210 గవర్నమెంట్ పోస్టులు అయితే సాధించడం జరిగింది. అదే విధంగా మొదటి ప్రయత్నంలోనే 94 మందిని మనం సబ్ రిజిస్టర్గా అయితేనేమి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ అయితేనేమి, ఇలాగ అనేక విధాలుగా కూడా మనం ఇక్కడ నుంచి మన ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి సాధించుకోవడం జరిగింది. ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడకి ఒక గర్వకారణమైన ఇన్స్టిట్యూట్ గా మారింది, ఇంకా మారబోతా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ మరింత ముందుకెళ్ళి మరింత మందికి విద్యా అవకాశాలు కల్పించి, ఆ విద్యా అవకాశాలతో రాబోయే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది మేము మొదటగా మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మొదటి ప్రయత్నంలోనే ఇంతమంది గెజిటెడ్ ఆఫీసర్లు సెలెక్ట్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉందండి. దీనికి సంబంధించి ఈ సెలెక్ట్ అయిన పిల్లల యొక్క కష్టాన్ని గుర్తించి, అదేవిధంగా వాళ్ళ యొక్క కష్టానికి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఎంత ఉందో వాళ్ళకు కూడా గమనించి వారి తల్లిదండ్రుల్ని సన్మానం చేయాలని ఈ రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్టాభద్రుల ఎమ్మెల్సీ గారు పేరాబత్తుల రాజశేఖర్ గారు వచ్చారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు వాళ్ళ అబ్బాయి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సందీప్ గారు వచ్చి మా సభని సక్సెస్ఫుల్ గా చేశారు. లాస్ట్ 2 years లో ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 2023-25 సంవత్సరాల్లో 7,210 ఉద్యోగాలు కేంద్ర రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇది చాలా మేము సంతోషంగా తెలియజేస్తున్నాము. ఇంకా మరిన్ని ఉద్యోగాలు సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. మొత్తం ఎన్ని పోస్టులు సార్? మొత్తం టోటల్ గా 899 పోస్టులు అండి. అందులో 94 మంది సెలెక్ట్ అయ్యారు. అలాగే 10% మెంబర్స్ ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఏ ఎగ్జామ్ పెట్టినా, అటు డిఎస్సిలో కానీ, ఎస్ఐలో కానీ, కానిస్టేబుల్ కానీ, సెంట్రల్ ఫోర్స్ కానీ, ఏ ఎగ్జామ్స్ లో అయినా సరే 2 రాష్ట్రాల్లో అత్యంత ఉద్యోగాలు అనేవి మా సంస్థ నుండే వస్తున్నాయి అనడానికి మేము చాలా గర్వంగా మీకు తెలియజేస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే మా దగ్గర ఉన్న క్రమశిక్షణాయుతమైన శిక్షణ, డైలీ టెస్టులు కానీ, వీక్లీ టెస్టులు కానీ ఒక సిస్టమేటిక్ వేలో ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా మేము ఈ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల